హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టీపీ లింక్ మ్యాష్ వైఫై ఎక్స్టెండర్ అనమాట. ఈరోజు ఈ ఎక్స్టెండర్ని మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. యాక్చువల్గా ఈ వైఫై ఎక్స్టెండర్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, మీరు ఒక వైఫై అయితే యూజ్ చేస్తున్నారు, ఆ వైఫై రేంజ్ అనేది తక్కువ ఉంది అంటే మీరు ఈ గదిలో వైఫై వాడుతున్నారు అనుకోండి, పక్క గదిలోకి వైఫై రావట్లేదు, లేకపోతే ఆ పక్క పోర్షన్కి రావట్లేదు, లేదా మీరు టెరాస్ మీద ఉన్నారు, టెరాస్ మీదకి వచ్చేసరికి మీకు వైఫై రేంజ్ అందట్లేదు. సో ఆ టైంలో వచ్చేసరికి మీకు వైఫై రేంజ్ అనేది ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇటువంటి ఎక్స్టెండర్స్ అయితే మీకు ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఉంటున్న ఈ గదిలో వైఫై అయితే ఉంటుంది. ఈ వైఫై రేంజ్ అనేది చాలా తక్కువగా అందుతుంది. ఇక్కడ నుంచి నేను గదిలో బయటకు వెళ్తే, హాల్లోకి వెళ్తేనే నాకు వైఫై అయితే అందట్లేదు. సో అందువల్ల నేను ఇదైతే అమెజాన్ నుండి అయితే తెప్పించాను. అమెజాన్ నుంచి నేను తెప్పించినప్పుడు దీని ప్రైస్ 4,000 రూపాయలు ఉంది. ఇప్పుడు చూస్తే ఇంకో 400 రూపాయలు అయితే తగ్గింది, అంటే 3,600 రూపాయలకి అయితే మీకు అమెజాన్లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఈరోజు ఈ ఎక్స్టెండర్ మనకి నిజంగానే రేంజ్ని అందించి మనకి ఇంటర్నెట్ స్పీడ్ డౌన్ అవ్వకుండా పనిచేస్తుందో లేదో. సో ఇక్కడ మనకి బాక్స్ మీద అయితే లోపల ఎక్స్టెండర్ ఎలా ఉంటుందనేది అయితే ఇక్కడైతే చూపిస్తున్నారు అనమాట. సో మీకు ఎక్స్టెండర్ ఎంత లెంత్ ఉంటుంది అనేది ఇక్కడ వీళ్ళైతే పిక్చర్ రూపాన్ని అయితే చూపిస్తున్నారు. సో బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో చూస్తూ మాట్లాడుకుందాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్టెండర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ క్విక్ ఇన్స్టలేషన్ గైడ్ అయితే ఒకటి ఇస్తున్నారు, బుక్. సో ఇది మీరు చదువుకొని ఈ రూటర్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద సైజ్ అయితే ఇది ఉంది. నేను ఇంకా ఇంత సైజులో వస్తుంది అనుకున్నాను, బట్ వచ్చేసరికి ఇది చాలా పెద్ద సైజులోనే ఇదైతే కనిపిస్తుంది అనమాట. ఓకే, వెయిట్ అయితే ఏం లేదు, ఎంత ఇంకా బాక్స్లో ఇది ఒకటే ఉంది. తీసేద్దాం, తీసి ఇంకా బాక్స్ తీసి పక్కన పెట్టేద్దాం. ఎక్స్టెండర్ చూడొచ్చు మీకు ఏ రకంగా కనిపిస్తుంది అనేది. సో మొబైల్ ఫోన్తో కంపేర్ చేస్తే సో మొబైల్ ఫోన్ సైజ్ అయితే ఉంది. 2 GHz అలాగే 5 GHz పవర్. సో ఈ ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా అయితే సపోర్ట్ చేస్తుంది, అందుకే ఇక్కడ మనకి 5 GHz అయితే కనిపిస్తుంది. ఇక టీపీ లింక్ బ్రాండింగ్ ఉంది. ఇంకా ఇది వచ్చేసరికి ఒక బటన్, ఈ బటన్ చుట్టూ రింగ్, ఎల్ఈడి రింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వైఫై రేంజ్, సిగ్నల్ స్ట్రెంత్ ఎంత ఉందనేది చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఇది యాంటీనాస్. సో ఇలాగా మనకి యాంటీనాస్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇంకో యాంటీనా ఇది, ఇక్కడ ఇంకో యాంటీనా ఉంది. సో ఈ విధంగా మరో యాంటీనా అయితే వస్తుంది. సో చూడడానికి ఇది ఒక కొమ్ములాగా ఉంది, మళ్ళీ నొక్కితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మొత్తం చుట్టూ మనకి గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత ఇక్కడ మనకి ల్యాన్ పోర్ట్ అయితే ఉంది. సో మనం వైఫై దీనికి వచ్చిన తర్వాత ల్యాన్తో కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ నేను నా టీవీ దగ్గర కనుక ఈ ఎక్స్టెండర్ పెట్టానంటే, సో టీవీకి ల్యాన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ల్యాన్ కనెక్షన్ అయితే టీవీకి ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం ఎప్పుడైనా రీసెట్ చేయాలంటే ఈ లోపల పిన్ పెట్టి గుచ్చి రీసెట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ మనం ఆన్ అండ్ ఆఫ్ అనుకుంటా అదైతే ఉంది. ఇక్కడ మనకి పవర్ అయితే ఉంది. ఇందులో మనకి బిల్ట్ ఇన్ బ్యాటరీ లాంటిది ఏమీ ఉండదు, మనం డైరెక్ట్గా పవర్కి అయితే ఇచ్చుకోవాలి. సో బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంది. ఓకే, దీన్ని నొక్కి మనం యాంటీనాని పైకి కిందకి లాగొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి ప్లగ్ అయితే కనిపిస్తుంది, డైరెక్ట్గా మనం ప్లగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట స్విచ్ బోర్డ్కి. సో దీనికి సంబంధించి మనకి ఒక అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. మన మొబైల్లో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని సెటప్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, యాప్ అయితే ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్. యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకి లాగిన్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో రిజిస్టర్ చేసుకుని ఓపెన్ చేశాక ఈ విధంగా మై డివైస్ అని చెప్పి అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఈ డివైస్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎక్స్టెండర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనం ముందుగా పవర్ అయితే ఇద్దాం. సో ఇక్కడ మనకి పవర్ దగ్గర బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవుతుందంటే మనకి పేరింగ్ మోడ్లోకి వెళ్ళినట్టుంది. సో యాడ్ క్లిక్ చేద్దాం. యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేంజ్ ఎక్స్టెండర్ అని ఉంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. జాయిన్ కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది అనమాట. సో ఈ పాస్వర్డ్ వచ్చేసరికి మనం వైఫై పాస్వర్డ్ ఎలా పెట్టుకుంటాం అలాగే దీనికి కూడా ఒక పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. సో ఇది లోకల్ పాస్వర్డ్ అనమాట డివైస్కి సంబంధించి. సో క్రియేట్. నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మన దగ్గర ఉన్న సో వైఫైస్ని అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఏ వైఫై కనెక్ట్ చేయమంటారని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం మన ఇంట్లో ఉన్న వైఫైని దీనికి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆ వైఫై పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం చేసిన సెటప్ అంతా ఇప్పుడు సెట్టింగ్స్ అన్ని సో ఇందులోకి అయితే ఫీడ్ అవుతున్నాయి, అంటే అప్లై అయితే చేస్తుంది. ఓకే, సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా స్విచ్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసి ఉంచాను. యాక్చువల్గా ఒరిజినల్ మోడెం అక్కడైతే ఉందన్నమాట, అక్కడ కంప్యూటర్ కనిపిస్తుందిగా. సో కంప్యూటర్ దగ్గర అయితే అసలైన రోటర్ అయితే ఉంది. అక్కడ నుంచి మనకి రేంజ్ ఇక్కడ దాకా అయితే వచ్చి ఇది క్యాచ్ చేస్తుంది అనమాట. ఇది క్యాచ్ చేసి మనకి ఇల్లు మొత్తం అంతా సిగ్నల్స్ అయితే ఎక్స్పెండ్ చేస్తుంది. యాక్చువల్గా ఇంత దగ్గరలోనే పెట్టుకోవాలని లేదు, మనకి సిగ్నల్ రేంజ్ మెయిన్ రోటర్ సిగ్నల్ రేంజ్ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ఇప్పుడు యూజ్ చేస్తున్న రోటర్ వచ్చేసరికి ఇది హాల్. సో హాల్ వరకు కూడా రావట్లేదు.
సో ఇక్కడ మీకు టీవీ అయితే ఉంటుంది. సో టీవీ కనెక్ట్ చేయడం కోసం హాల్ వరకు కూడా అయితే ఆ రోటర్ రేంజ్ అయితే సరిపోవట్లేదు. అందువల్ల ఈ ఎక్స్టెండర్ని అయితే పెట్టాను. ఆల్రెడీ దీన్ని నేను ఒక 3 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు రేంజ్ ఎలా ఉందనేది. సో పైన మీకు కనిపిస్తుంది కదా, సో నాని ప్రభాకర్ అని చెప్పేది అది మెయిన్ రోటర్. ఇక ఈ కింద మీకు కనిపిస్తున్న 2 రోటర్స్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫిట్ చేసిన ఎక్స్టెండర్ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్దాం. కొంచెం దూరంగా వెళ్ళి తర్వాత ఎంతవరకు తీసుకుంటుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇంకో బెడ్రూమ్కి అయితే వచ్చాను. సో ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి రేంజ్ అయితే అస్సలు సరిపోవట్లేదు. సో మీరు చూసారు కదా రేంజ్ ఎంత తక్కువగా ఉందో. సో కింద మీకు స్ట్రెంత్ చూస్తే ఎక్కువగా అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం కొంచెం బయటికి వెళ్దాం. బయటికి వెళ్తే ఇంకెంత రేంజ్ ఎంతవరకు క్యాచ్ చేస్తుందో తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే కంప్లీట్ ఇంటర్నెట్ అయితే పోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ రోటర్ అయితే మిస్ అయిపోయింది. నాని ప్రభాకర్ రోటర్ అయితే అసలు కనిపించట్లేదు. ఇక మనం యాడ్ చేసిన ఎక్స్టెండర్ చూసుకున్నట్టయితే 3 స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక ఈ ఎక్స్టెండర్ నేను 3 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను కదా. నా ఎక్స్పీరియన్స్ కొంచెం మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం నాకు కొంచెం బెటర్గానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీకు హాల్లో కనుక మీకు చూపించాను కదా, హాల్లో నేను టీవీ అయితే యూజ్ చేస్తున్నాను. అక్కడ ఓటీటీనే యూజ్ చేస్తున్నాను, కేబుల్ అయితే లేదు. అంటే మనకి డిటిహెచ్ కానీ ఇలాంటి ఏం కలెక్షన్స్ లేవు. ఓన్లీ ఓటీటీ నుంచే నేను అన్ని వాచ్ చేస్తుంటాను. అక్కడ మీకు స్పీడ్ ఎక్కువ ఉండాలి, ఇంటర్నెట్ స్పీడ్. సో ఇక్కడ నుంచి ఆ రూమ్లో వరకు హాల్ వరకు వెళ్ళిన మెయిన్ రూటర్ వైఫై ఏదైతే ఉందో 7 MBPS డౌన్లోడింగ్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. అప్లోడింగ్ స్పీడ్ 5 MBPS ఏమో వస్తుంది. సో అదైతే అసలు రేంజ్ అందుకోవట్లేదు. కొన్నిసార్లు అయితే డ్రాప్ కూడా అయిపోతుంది, పూర్తిగా డ్రాప్ అయిపోయి 1 MBPS అలాగైతే వస్తుంది. సో ఈ ఎక్స్టెండర్ ఎప్పుడైతే నేను ఫిట్ చేసిన తర్వాత నాకు హాల్ వరకు సిగ్నల్స్ అయితే ఫుల్ స్ట్రెంత్ అయితే వస్తున్నాయి. కాకపోతే స్పీడ్ చూసుకుంటే నేను 80 MBPS స్పీడ్ని అయితే నేను యూజ్ చేసేది ఇంటర్నెట్. కాకపోతే మనకి హాల్లోకి వచ్చేసరికి ఇప్పుడు 20 MBPS స్పీడ్లో అయితే క్యాచ్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే మరీ 7 MBPSతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గానే ఉందని చెప్పొచ్చు. 20 MBPS అంటే కనీసం మనకి ఆ ఓటీటీలో ఆ మూవీస్ కానీ సీరియల్స్ కానీ అవి అయితే ప్లే అయితే అవుతున్నాయి. సో ఇంకా అలాగే మనకి వైఫై రేంజ్ కూడా పెరిగింది కాబట్టి నాకు గుమ్మంకు బయట వరకు కూడా సో సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. ఎవరికైతే వైఫై రేంజ్ తక్కువ ఉండి వైఫై ఇంకా అవసరం బయటికి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదైతే ఉపయోగపడుతుంది. ఇందులోనే మీకు ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి, తక్కువ కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్ మీకు 1800 నుంచి అనుకుంటా ఇందులో అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇంకా ఎక్కువ ప్రైస్లో కూడా దగ్గర 24,000 రూపాయల వరకు కూడా మీకు ఎక్స్టెండర్స్ అయితే ఉన్నాయి. సో మీకు బడ్జెట్ని బట్టి కావాల్సింది తెప్పించుకోవచ్చు. నేనైతే నాకు ఇది సరిపోతుంది అనిపించింది, అందువల్ల ఇదైతే తెప్పించుకున్నాను. నాకైతే ప్రస్తుతానికి ఉపయోగకరంగానే అయితే అనిపించింది అనమాట. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత స్పీడ్ అయితే ఉండదు. మెయిన్ స్పీడ్ నాకు 80 MBPS అయితే మనకి ఇది సిగ్నల్ స్ట్రెంత్ ఎక్స్పాండ్ చేస్తుంది కాబట్టి 20 MBPS వరకు అయితే క్యాచ్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.